సో మనకి లాస్ట్ క్లాస్లో సో ఇంతవరకు కంప్లీట్ అయిపోయిందిరా మనకి టూ లైన్స్ అండ్ వెన్ డిఆర్స్ ఆఫ్ ఏ లైన్ ఆర్ గివెన్ యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ క్యాలిక్యులేట్ చేసుకోవడం, అలాగే డిఆర్స్ ఆఫ్ లైన్స్ ఆర్ గివెన్ the two lines to be parallel is the condition that the two lines to be parallel is a1 by a2 equal to b1 by b2 equal to c1 by c2. The lines are perpendicular if and only if a1 a2 plus b1 b2 plus c1 c2 is equal to 0. సో ఇంతవరకు లాస్ట్ క్లాస్లో కంప్లీట్ అయిపోయింది మనకి. నెక్స్ట్ పాయింట్ చూడండి. The projection of the join of 2 points a x1 y1 z1 and b x2 y2 z2 on a line whose DCs are LMN is L into x2 minus x1 plus m into y2 minus y1 plus n into z2 minus z1. సో ఇది ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా యూస్ఫుల్గా ఉంటుంది రిజల్ట్. సో ఐపీలో పెద్దగా దీని గురించి రాదు కానీ బట్ ఆబ్జెక్టివ్లో నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మనకి. సో దానికి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్, అంటే ఎలా వచ్చింది ఫార్ములా ఇది అనేది ఇక్కడ ఫార్ములా డెరైవ్ చేస్తున్నాం. జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ చూడండి అంతే మనకి. సో ఇప్పుడు మనకి 2 పాయింట్స్ ఏబి ఇచ్చారు కాబట్టి ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఏబి బి స్మాల్ ఆర్గా ట్రీట్ చేసుకోండి. సో ఇప్పుడు చూడండి ఏ పాయింట్ ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది మీకు డయాగ్రామ్లో. ఏబి 2 పాయింట్స్, ఈ లైన్ సెగ్మెంట్ యొక్క ప్రొజెక్షన్ ఆన్ ఏ లైన్ ఎల్ whose DCs are LMN. అంటే లైన్ ఇది ఎల్ఎం అంటే ఎల్ఎం 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యేది లైన్, దాని డిసిసి ఎల్ఎంఎన్. అలాగే ఏబి పాయింట్స్ ఇవి. ఇప్పుడు ప్రొజెక్షన్ ఆఫ్ ఏబి ఆన్ ద లైన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే అసలు ఏంటి ప్రొజెక్షన్ అనేది మీకు క్లారిటీ ఉండాలి ఫస్ట్. మరి ఏంటి ఆ ప్రొజెక్షన్ అంటే ఇప్పుడు ఏబి అనే 2 పాయింట్స్ నుంచి పాస్ అవుతూ ఈ లైన్ ఎల్కి పర్పెండిక్యులర్స్ డ్రా చేయండి. డ్రా ఏ లైన్ పాసింగ్ త్రూ ఏ అండ్ బి అండ్ పర్పెండిక్యులర్ టు ద గివెన్ లైన్. ఇఫ్ ద లైన్ మీట్స్ ద లైన్ ఎట్ ఎల్ అండ్ ఎం, దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎల్ అండ్ ఎం ఈజ్ కాల్డ్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏబి బార్ ఆన్ ద లైన్ ఎల్ అవుతుంది. అంటే ఈ పర్పెండిక్యులర్స్ ఏబి నుంచి పాస్ అవుతూ గివెన్ లైన్కి పర్పెండిక్యులర్ లైన్స్ డ్రా చేయొచ్చు, లేదా 3D జామెట్రీలో అయితే పర్పెండిక్యులర్ ప్లేన్స్ అని చెప్తాం యాక్చువల్గా మనం. డ్రా 2 ప్లేన్స్ పాసింగ్ త్రూ ఏ అండ్ బి అండ్ పర్పెండిక్యులర్ టు ఎల్ మీట్స్ ద లైన్ ఎల్ ఎట్ క్యాపిటల్ ఎల్ అండ్ క్యాపిటల్ ఎం, దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ ఎల్ అండ్ ఎం ఈజ్ కాల్డ్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏబి ఆన్ ద లైన్ ఎల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ ఎల్ఎం లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఎల్ఎం లెంత్ దట్ ఈస్ ఎల్ ఇంటూ x2 మైనస్ x1 ప్లస్ ఎం ఇంటూ y2 మైనస్ y1 ప్లస్ ఎన్ ఇంటూ z2 మైనస్ z1 అని ప్రూవ్ చేయబోతున్నాం. ఇంకా క్లియర్ చెప్పాలంటే ఇక్కడ మాడ్యులస్ ఉంటుందిరా, ఎందుకంటే లెంత్ కాబట్టి ఇది నెగిటివ్ రాకూడదు, అందుకని మాడ్యులస్ ప్లస్ ఎం ఇంటూ y2 మైనస్ y1 ప్లస్ ఎన్ ఇంటూ z2 మైనస్ z1 ఉంటుంది. రైట్. సో ఇప్పుడు మరి దాన్ని ఎలా ప్రూవ్ చేస్తున్నామో అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇప్పుడు ఏ నుంచి మీరు ఆ బిఎంకి పర్పెండిక్యులర్ డ్రా చేయండి. ఆ పర్పెండిక్యులర్ బిఎంని సి అనే పాయింట్ దగ్గర మీట్ అయినట్లయితే సో ఇప్పుడు ఈ ఎల్ఎం లెంత్ ఏసీ లెంత్ రెండు ఈక్వల్గానే ఉంటుంది. అంటే ఎల్ఎం ఫైండ్ అవుట్ చేయాలంటే జస్ట్ ఏసీ లెంత్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు, అదే ఎల్ఎం లెంత్ అవుతుంది మనకి. సో అంటే ఇప్పుడు ఏసీ క్యాలిక్యులేట్ చేద్దాం మనం ప్రాబ్లం నుంచి. సపోజ్ we know that direction ratios of the line AB are x2 minus x1 comma y2 minus y1 comma z2 minus z1. ఎందుకంటే మనకి 2 పాయింట్స్ ఇచ్చారు కాబట్టి డిఆర్స్ ఆఫ్ ఏబి క్యాలిక్యులేట్ చేసామురా. నెక్స్ట్ ఆ ఏబి లెంత్ స్మాలర్ అన్నాడు కాబట్టి దేర్ ఫోర్ డిసిస్ ఆఫ్ ఏబి క్యాలిక్యులేట్ చేద్దాం. అప్పుడు డిసిస్ అంటే ఏమవుతుంది అప్పుడు మనకి, అంటే ఏబిసిలు డిఆర్స్ అయితే డిసిస్ అంటే అప్పుడు ఏ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ రాయాలి. అంటే ఇక్కడ x2 మైనస్ x1 డివైడెడ్ బై రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్. దట్ ఈస్ నథింగ్ బట్ ఏబి డిస్టెన్స్. ఏబి డిస్టెన్స్ మనం r అని అజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి ఆ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్ వాల్యూ r అవుతుందిరా. సో దేర్ ఫోర్ అప్పుడు డిసిస్ ఆఫ్ ఏబి బార్ ఏమవుతుందంటే x2 మైనస్ x1 బై r
y2 minus y1 by r, z2 minus z1 by r are the DCs of AB bar అవుతుంది. అలాగే ఈ DCs ఆఫ్ గివెన్ లైన్ LMN ఇచ్చారు మనకు ఆల్రెడీ. ఇప్పుడు ఏబికి అండ్ ఎల్కి the angle let it be some theta అని assume చేసుకోండి. therefore let theta be the angle between AB bar, lines AB bar and L అనుకున్నట్లయితే then cos theta is equal to, ఎందుకంటే అప్పుడు టూ లైన్స్ యొక్క డిసిస్ తెలిసినారా మనకి, దెన్ cos theta అంటే L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 అంటే L ఇంటూ x2 మైనస్ x1 బై ఆర్ ప్లస్ M ఇంటూ y2 మైనస్ y1 బై ఆర్ ప్లస్ N ఇంటూ z2 మైనస్ z1 బై ఆర్ రాసుకోవాలి cos theta వాల్యూ అది. సో ఇప్పుడు డెనామినేటర్ ఆర్ కాబట్టి క్రాస్ మల్టిప్లై చేస్తే r cos theta ఇస్ ఈక్వల్ టు అప్పుడు L ఇంటూ x2 మైనస్ x1 ప్లస్ M ఇంటూ y2 మైనస్ y1 ప్లస్ N ఇంటూ z2 మైనస్ z1 అది cos theta అవుతుంది. సో మరి ఇప్పుడు ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి, సో ఒకసారి ట్రయాంగిల్ చూడండి ఒకసారి, సేమ్ డయాగ్రామ్ మళ్ళీ ఇక్కడ రీకన్స్ట్రక్ట్ చేసారా. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి cos theta అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ రా, అంటే ఏసీ బై ఏబి, ఏసీ బై ఏబి దట్ ఈస్ ఈక్వల్ ఏసీ బై ఏబిని మనం స్మాల్ ఆర్ అని అస్యూమ్ చేసుకున్నాం కాబట్టి ఏసీ బై స్మాల్ ఆర్ అవుతుంది. సో అప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే అప్పుడు ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా. మరి మనకు కావాల్సింది ఏసీ లెంతే కదరా, ఏసీ ఈజ్ నథింగ్ బట్ ఎల్ఎం కాబట్టి ఏసీ లెంత్ తెలిస్తే చాలు. ఏసీ అంటే ఆర్ కాస్ థీటా, బట్ మనకి పైన ఫార్ములా యాంగిల్ ఫార్ములా వేసినప్పుడు ఆర్ కాస్ థీటా వాల్యూ ఎంత వచ్చిందంటే ఎల్ ఇంటూ x2 మైనస్ x1 ప్లస్ M ఇంటూ y2 మైనస్ y1 ప్లస్ N ఇంటూ z2 మైనస్ z1 వచ్చింది. అంటే అప్పుడు ఈ రెండు ఆర్ కాస్ థీటాలు ఈక్వల్ చేస్తే అప్పుడు ఏసీ వాల్యూ డైరెక్ట్గా వచ్చేసింది మనకు. చూడండి, ద ప్రొజెక్షన్ ఆఫ్ ఏబీ బార్ ఆన్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ కాస్ థీటా. ఏబీ కాస్ థీటా అంటే ఆర్ కాస్ థీటా, మరి ఆర్ కాస్ థీటా వాల్యూ పైన వచ్చింది కాబట్టి ఎల్ ఇంటూ, సో దేర్ ఫోర్ దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ x2 మైనస్ x1 ప్లస్ M ఇంటూ y2 మైనస్ y1 ప్లస్ N ఇంటూ z2 మైనస్ z1. సో లెంత్ ఆఫ్ ద అది ప్రొజెక్షన్ ఫార్ములా. ఇప్పుడు లెంత్ ఆఫ్ ప్రొజెక్షన్ అంటున్నారు, లెంత్ ఆఫ్ ప్రొజెక్షన్ కాబట్టి మాడ్యులస్ వేసుకుంటాం. లెంత్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏబీ బార్ ఆన్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎల్ ఇంటూ x2 మైనస్ x1 ప్లస్ M ఇంటూ y2 మైనస్ y1 ప్లస్ N ఇంటూ z2 మైనస్ z1. సో గుర్తుంచుకోండి మనకి, సో ఏబి 2 పాయింట్స్ ఇచ్చేసి then projection of AB bar on a line whose DCs are LMN is L into x modulus of L into x2 minus x1 plus M into y2 minus y1 plus N into z2 minus z1. సో ఇది ప్రొజెక్షన్ కి ఫార్ములా రా. నెక్స్ట్ చిన్న 2 పాయింట్స్ ఉన్నాయి, తర్వాత మనం ఎక్సర్సైజ్ లోకి వెళ్ళొచ్చు. The equation of the line, straight line passing through a fixed point a x1 y1 z1 and having direction cosines LMN is. ఈ ఫార్ములా 2 ఫార్ములే ఉన్నాయరా, గుర్తుంచుకోవాలి మనం కంపల్సరీగా. అది కూడా ఎలా వచ్చినా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ద ఫార్ములా ఈస్ x మైనస్ x1 బై L ఈజ్ ఈక్వల్ టు y మైనస్ y1 బై M ఈజ్ ఈక్వల్ టు z మైనస్ z1 బై N. This is equation of line passing through x1 y1 z1 and having direction cosines LMN. అంటే లైన్ యొక్క DCs ఇస్తున్నారా, అండ్ ద లైన్ పాసింగ్ త్రూ x1 y1 z1 అయితే దెన్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఫార్ములా ఇది. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ లో DCs LMN ఇవ్వకుండా DRC ABCలు అన్నా సరే ఫార్ములా ఇదే. x అప్పుడు DCs ABC DRC ABC అంటే ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ x మైనస్ x1 బై A ఈజ్ ఈక్వల్ టు y మైనస్ y1 బై B ఈజ్ ఈక్వల్ టు z మైనస్ z1 బై C. అదేంటి సార్ రెండింటికి ఒకే ఫార్ములా ఎలా వస్తుంది అంటే DCs ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ద DRs. అసలు యాక్చువల్గా DRs అనే ఇవ్వాలి, ఇక్కడ DCs అని ఇచ్చారు కాబట్టి వీ కెన్ కాల్ DCs యాజ్ DRs కాబట్టి LMN యాజ్ ఇట్ ఈస్ గా రాసుకున్నాం. మరి దానికి ప్రూఫ్ ఎలా ఉంటుంది అంటే జస్ట్ సింపుల్ రా, లెట్ PXYZ బి ఏ పాయింట్ ఆన్ ద లైన్ పాసింగ్ త్రూ ఏ అని తీసుకోండి. మనం 2D జామెట్రీలో ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ x1 y1 అండ్ హ్యావింగ్ స్లోప్ M అంటే y మైనస్ y1 ఈక్వల్ టు M ఇంటూ x మైనస్ x1 వేస్తున్నాం, స్ట్రైట్ లైన్ ఈక్వేషన్.
ఎలా వేస్తున్నాం స్ట్రైట్ లైన్? ఆ ఫార్ములా ఎలా వచ్చింది అంటే ఎక్స్ కామా వై బి ఎనీ పాయింట్ ఆన్ ద లైన్ పాసింగ్ త్రూ ఏ x1 y1 అనుకుంటే అప్పుడు స్లోప్ ఆఫ్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఎం చేస్తాం మనం. అంటే స్లోప్ ఆఫ్ ఏపీ అంటే సో y మైనస్ y1 బై ఎక్స్ మైనస్ x1 ఈజ్ ఈక్వల్ టు ఎం. క్రాస్ మల్టిప్లై చేస్తే లైన్ ఈక్వేషన్ y మైనస్ y1 ఈక్వల్ టు ఎం ఇంటూ ఎక్స్ మైనస్ x1. సేమ్ ప్రొసీజర్ ఇక్కడ అప్లై చేస్తాం. అంటే 3D కాబట్టి లెట్ పి ఎక్స్ వై జెడ్ బి ఎ పాయింట్ ఆన్ ద లైన్ పాసింగ్ త్రూ ఏ అనుకుంటే అప్పుడు డిఆర్స్ ఆఫ్ ఏపీ క్యాలిక్యులేట్ చేయండి. డిఆర్స్ ఎక్స్ మైనస్ x1 కామా వై మైనస్ y1 కామా జెడ్ మైనస్ z1 అవి డిఆర్స్ ఆఫ్ ఏపీ అవుతాయి. సో హియర్ ఎల్ఎంఎన్ ఆర్ డిసిస్, సో వీ కెన్ యూజ్ ఎల్ఎంఎన్ యాజ్ డిఆర్స్ ఆల్సో. సో అంటే అప్పుడు ఎక్స్ మైనస్ x1 వై మైనస్ y1 జెడ్ మైనస్ z1 అలాగే ఎల్ఎంఎన్లు డిఆర్స్ ఆఫ్ ద సేమ్ లైన్ అవుతున్నాయి. సో దేర్ ఫోర్ దే రేషియో షుడ్ బి ఈక్వల్. దట్ ఈస్ అంటే ప్యారలల్ అన్న ఇక్కడ సేమ్ అన్న అంటే సేమ్ లైన్ ఇక్కడ డిఆర్స్ అని రిప్రజెంట్ చేస్తున్నాయి కాబట్టి దేర్ ఫోర్ ద రేషియో షుడ్ బి ఈక్వల్. అంటే ఎక్స్ మైనస్ x1 బై ఎల్ ఈక్వల్ టు వై మైనస్ y1 బై ఎం ఈక్వల్ టు జెడ్ మైనస్ z1 బై ఎం. సో ఇది దానికి అంటే ఫార్ములాకి ఎక్స్ప్లెనేషన్. మరి అదే 2 పాయింట్స్ నుంచి పాస్ అయితే స్ట్రైట్ లైన్ ఎలా ఉంటుంది? ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ x1 y1 z1 అండ్ x2 y2 z2 ఈజ్. సో ఇక్కడ మనకి డిఆర్స్ వాళ్ళు ఇచ్చారు, ఇక్కడ డిఆర్స్ ఇవ్వాల. మరి అప్పుడు డిఆర్స్ ఆఫ్ ఏబి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చుగా ఈజీగా. x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z1. అంటే ఈ ఎల్ఎంఎన్ ప్లేస్ లో జస్ట్ x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z1 వస్తుందిరా, అంతే, ఏం లేదు అక్కడ. సో దట్ ఈస్ x మైనస్ x1 బై x2 మైనస్ x1 ఈజ్ ఈక్వల్ టు y మైనస్ y1 బై y2 మైనస్ y1 దట్ ఈస్ ఈక్వల్ టు z మైనస్ z1 బై z2 మైనస్ z1. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్. సో ఈ 2 ఈక్వేషన్స్ కూడా మీకు మైండ్లో ఉండాలిరా. ఈవెన్ మీకు వెక్టార్స్ చాప్టర్లో కూడా మ్యాథ్స్ ఏలో వెక్టార్స్లో ఇవే ఫార్ములాలు యూజ్ చేసుకుంటాం మనం అక్కడ. సరే, ఇది యాక్చువల్గా మనకి ఈ పాయింట్స్ ఈ ఫార్ములాలు సో మనకి 3D లైన్స్లో బాగా యూజ్ఫుల్గా ఉంటాయి. 3D లైన్స్లో వాడేది 2 ఈక్వేషన్సే మనం వాడేది 3D లైన్స్ చాప్టర్ మొత్తం కూడా. కాకపోతే 3D లైన్స్ మనకు ఐపీలో లేదు కాబట్టి మా యామిని ఎస్ యామిని రైట్. ఎక్సర్సైజ్ 6. సో దీంట్లో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నటువంటి కాన్సెప్ట్స్ అన్ని ఎలా యూజ్ చేస్తున్నాము, ఆ యూజ్ చేసుకుంటూ ప్రాబ్లమ్స్ ఎలా చేస్తామో అబ్జర్వ్ చేయండి. సో ఈరోజు మనం అన్ని డిస్కస్ చేసుకున్నాము. సో లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నవి ఈరోజు డిస్కస్ చేసుకున్నవి అన్నీ ఒక్కసారి మీ మైండ్లో ఉంచుకుంటే ప్రాబ్లమ్స్ చాలా చాలా ఈజీగా ఉంటాయిరా. బికాజ్ ఎక్సర్సైజ్ అంతా కూడా కంప్లీట్గా ఫార్ములా బేస్డే ఉంటుంది. ఎక్సర్సైజ్ అంతా కూడా క్వశ్చన్ కరెక్ట్గా అర్థం చేసుకుంటే చాలు. మనం చూడండి ఏమి ఇచ్చారు. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద డైరెక్షన్ cosines of the line and the angles made by the line with the coordinate axis if the direction ratios of the line are -6 to 3. చూడండి, డిఆర్స్ ఆఫ్ ఏ లైన్ ఇచ్చారా, డిసిస్ కనుక్కొని ఆ లైన్ కోఆర్డినేట్ యాక్సెస్తో ఎంత యాంగిల్ చేస్తుంది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మరి దానికన్నా ముందు డిఆర్స్ ఇస్తే డిసిస్ కనుక్కోవడానికి మన దగ్గర ఫార్ములా ఉంది కాబట్టి సో గివెన్ డిఆర్స్ ఆఫ్ ద లైన్ ఆర్ -6 to 3 అంటే ఏ వాల్యూ -6, బి వాల్యూ 2, సి వాల్యూ 3. నౌ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయండి. దట్ ఈస్ రూట్ ఆఫ్ 36 + 4 + 9 అంటే రూట్ 49 వస్తుందిరా, అంటే 7. ఓకే, ఇప్పుడు ఏ తెలుసు, అలాగే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇంకా ఫార్ములా అప్లై చేద్దాం. డిసిస్ ఆఫ్ ద లైన్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కామా బి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కామా సి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అక్కర్లేదురా, ఎందుకంటే ఇక్కడ ఏది నేను అక్కడే దాంట్లోనే డిస్కస్ చేసాం, ఏదైనా పాజిటివ్ ఆర్ నెగిటివ్ సైన్ విల్ బి టేకెన్ ఓన్లీ అని. ఏదో ఒకటే సైన్ తీసుకుంటాం. సరే, ఇక్కడ జనరల్గా పాజిటివ్ సైన్ తీసుకుందాం.
ఎందుకు పాజిటివ్ సైన్ తీసుకోవచ్చు అంటే ఇక్కడ ఇచ్చినటువంటి నంబర్స్లో ఓన్లీ 1 నంబర్కి మాత్రమే నెగిటివ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా పాజిటివ్ సైన్ తీసుకొని చేసుకోవచ్చు. సరే, ఇవన్నీ మీరు ఏం ఆలోచించాల్సిన పని లేదు. ఎప్పుడు పాజిటివ్ సైన్ తీసుకోండి. ఎప్పుడు పాజిటివ్ తీసుకోవాలి, ఎప్పుడు నెగిటివ్ తీసుకోవాలి, డౌట్స్ అన్ని ఎందుకు మీకు అవసరం లేదు. సో నెగిటివ్స్ మోర్ దాన్ 1 నెగిటివ్ ఉన్నా నో ప్రాబ్లం, మార్క్స్ ఇస్తారు, ఫుల్ మార్క్స్. వాళ్ళేం షో దట్ అని చెప్పట్లేదు కదా మనకి ఇక్కడ. షో దట్ ద డీసీస్ ఆఫ్ ద లైన్ ఇవి అని ప్రూవ్ చేయండి అని మనల్ని ఎక్కడ అడగట్లేదు. కాబట్టి అన్నిటికీ పాజిటివ్ సైనే తీసుకోండి. జస్ట్ ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సో -6 బై దిస్ వాల్యూ 7 అంటే -6/7 కామా 2/7 కామా 3/7. సో డీసీస్ క్యాలిక్యులేషన్ అయిపోయిందిరా. ఇక నెక్స్ట్ మరి ఆ లైన్ పాజిటివ్ డైరెక్షన్స్ ఆఫ్ ద కోఆర్డినేట్ యాక్సెస్ తో ఎంత యాంగిల్ చేస్తుందో కనుక్కోమన్నాడు మళ్ళీ. ఇఫ్ ఆల్ఫా బీటా గామా ఆర్ ద యాంగిల్స్ మేడ్ బై ద లైన్ విత్ కోఆర్డినేట్ యాక్సెస్ అనుకుంటే అప్పుడు మనకి డీసీస్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ 100, అలాగే డీసీస్ ఆఫ్ గివెన్ లైన్ ఏమో -6/7, 2/7, 3/7. అప్పుడు కాస్ ఆల్ఫా వాల్యూ -6/7 వస్తుందిరా. ఎందుకంటే L1 M1 M2 N1 N2 0 అయిపోతాయిరా, అంతే కదరా. L1 ఇప్పుడు కాస్ ఆల్ఫా అంటే L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 రాయాలి. ఎలాగూ మనకి ఎక్స్ యాక్సిస్ లో M1 N1 జీరోలే అయిపోతున్నాయి కదా. సో కాబట్టి డైరెక్ట్గా కాస్ ఆల్ఫా ఈక్వల్ టు -6/7. దాని నుంచి ఆల్ఫా వాల్యూ కాస్ ఇన్వర్స్ ఆఫ్ -6/7. కావాలంటే దీన్ని ఇంకొంచెం సింప్లిఫై కూడా చేయొచ్చురా. కాస్ ఇన్వర్స్ ఆఫ్ -x అంటే పై మైనస్ కాస్ ఇన్వర్స్ x అని ఒక ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ లో ఫార్ములా ఉంది. సో అది వాడుకోవచ్చు, లేదా అలా మీకు తెలియదు కాబట్టి ప్రస్తుతానికి అలా వదిలేసేయండి అది. అలాగే కాస్ బీటా అంటే వైయాక్సిస్ తో చేసే యాంగిల్ బీటా అని ఎజ్యూమ్ చేసుకుంటున్నాం కాబట్టి దెన్ కాస్ బీటా ఇస్ ఈక్వల్ టు అగైన్ అంటే వైయాక్సిస్ యొక్క డీసీస్ 0, 1, 0 అంటే మనం L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 ఫార్ములా యూజ్ చేసుకుంటే ఆ మిడిల్ టర్మ్ M1 M2 టర్మ్ ఒక్కటే ఉంటుంది. ఫస్ట్ది లాస్ట్ది 0 అవుతుంది కాబట్టి కాస్ బీటా ఈక్వల్ టు 2/7. దెన్ బీటా ఇస్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 2/7. అలాగే కాస్ గామా అంటే అగైన్ L అంటే గామా ఇస్ ద యాంగిల్ మేడ్ బై ద లైన్ విత్ జెడ్ యాక్సిస్ కాబట్టి డీసీస్ ఆఫ్ ద జెడ్ యాక్సిస్ 0, 0, 1 అంటే లాస్ట్ టర్మ్ ఒక్కటే ఉంటుంది. అంటే కాస్ గామా ఇస్ ఈక్వల్ టు 3/7 అవుతుందిరా. దెన్ గామా ఇస్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 3/7 అవుతుంది. సో అలా డైరెక్ట్గా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే రా, ఇప్పుడు నేను చెప్పినటువంటి వర్కింగ్ అంతా కూడా పక్కన పెట్టేస్తే వెన్ డీసీస్ ఆఫ్ ఏ లైన్ ఆర్ నోన్, మరి డీసీస్ అంటే డైరెక్ట్గా మనకి కాస్ ఆల్ఫా వచ్చినట్టే కదరా. ఎల్ఎంఎన్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? if the line makes an angles alpha, beta, gamma with the positive directions of the coordinate axis, then cos alpha, cos beta, cos gamma are called DCs. If you know the DCs of a line, you have cos alpha, cos beta, cos gamma. Direct గా మీ దగ్గర ఉన్నట్లే DCs of a line తెలిసింది అంటే ఆటోమేటిక్గా కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా తెలుసని డైరెక్ట్గా ఆల్ఫా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్, బీటా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్, గామా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఇలా వేసుకుంటే బాగుంటుంది మీకు. ఇంకా మళ్ళీ కాస్ ఆల్ఫా L1 L2 ప్లస్ M1 M2 అవి కూడా అక్కర్లేదురా. డీసీస్ అంటేనే కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామాలు అంటే అవి పాజిటివ్ డైరెక్షన్స్ ఆఫ్ కోఆర్డినేట్ యాక్సిస్ తో చేసే యాంగిల్స్. దేర్ఫోర్ కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా రాసుకుని దాని నుంచి ఆల్ఫా, బీటా, గామాలు రాసుకుంటే సరిపోతుంది. ఇది బెస్ట్, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ వన్, find the direction cosines of the line joining the points -4, 1, 7, 2, -3, 2. చూడండి, 2 పాయింట్స్ ఇచ్చేసి ఆ 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే లైన్ యొక్క డీసీస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇందాక మీకు చెప్పాను, గుర్తుందో లేదు. ఐపీలో మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయిదా, 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే లైన్ యొక్క డీసీస్ కనుక్కోమంటారు అని. అంటే ఫస్ట్ మనకు వచ్చేది డిఆర్స్ వస్తాయి, తర్వాత డిఆర్స్ని డీసీస్గా మార్చడం ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లంలో చేసాం, అదే విధంగా కన్వర్ట్ చేసుకుంటాం. చాలా ఈజీగా ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ పాయింట్స్ని ఏబిగా ట్రీట్ చేసుకోండి. లెట్ ఏ -4, 1, 7 దట్ ఈస్ x1, y1, z1. బి పాయింట్ 2, -3, 2 దట్ ఈస్ x2, y2, z2.
సో డిఆర్స్ ఆఫ్ ఏబి బార్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z1 అంటే 2 మైనస్ ఆఫ్ మైనస్ 4 అవుతుందిరా అంటే 2 ప్లస్ 4 మైనస్ 3 మైనస్ 1 అలాగే 2 మైనస్ 7 అంటే 6 మైనస్ 4 మైనస్ 5 ఇవి డిఆర్స్ దట్ ఈస్ ఈక్వల్ టు ఏబిసి. చూడండి ఇక్కడ 6 మైనస్ 4 మైనస్ 5 ఉంది, ముందుగానే ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేసుకున్నారు చూడండి, మైనస్ 6 4 4 బికాస్ ఇఫ్ ఏబిసి ఆర్ ద డిఆర్స్ ఆఫ్ ఏ లైన్ then minus a minus b minus c are also the DRs of the same line because this is concept DRs. సో అందుకని ఇక్కడ మోర్ దాన్ 2 ఆర్ మోర్ నంబర్స్ కి నెగిటివ్స్ వచ్చినాయి కాబట్టి సో దీన్ని మైనస్ తో మల్టిప్లై చేసుకుని ముందుగానే రాసుకున్నారా. సో మీకు సార్ ఇక్కడ మైనస్ లిడిపోయినాయి సార్, మైనస్ కామన్ తీసుకుంటే మైనస్ బయట కనిపించాలి కదా సార్, అలా ఏమీ మీరు చేయాల్సిన అవసరం లేదు. మైండ్లో ఒకటే ఉండాలి. నేను ఇందాక ఏం చెప్పాను, 2 ఆర్ మోర్ నంబర్స్ కనుక నెగిటివ్స్ ఉన్నట్లయితే అప్పుడు ఆ సెట్ మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేసి రాయండి. నంబర్ కాదు కదా, ఇది రేషియోస్. ఇవి రేషియోస్ని మనం ఏ నంబర్తో మల్టిప్లై చేసినా రేషియో విల్ నాట్ చేంజ్. అందుకని ఇప్పుడు -1తో మల్టిప్లై చేస్తాం. ఇది పాయింట్ లాగా అనుకోవద్దు మీరు, దిస్ ఈజ్ నాట్ ఏ పాయింట్, దీస్ ఆర్ ద నంబర్స్, దట్ ఈస్ ఏబిసి, దట్ ఈస్ ద డిఆర్స్ ఆఫ్ లైన్. అవి అంతేగాని పాయింట్ లాగా ట్రీట్ చేయొచ్చు, దాన్ని ట్రీట్ చేయొద్దు. ఇప్పుడు డిఆర్స్ కాబట్టి ఏ నంబర్తో మల్టిప్లై చేసుకున్నా డిఆర్స్ విల్ నాట్ చేంజ్, రైట్. సో ఇప్పుడు ఏబిసిలు వచ్చాయి కాబట్టి నవ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయండి. దట్ ఈస్ రూట్ ఆఫ్ 36 ప్లస్ 16 ప్లస్ 25, సో రూట్ 77 వస్తుంది. సో డిఆర్స్ తెలుసు, ఇప్పుడు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వాల్యూ తెలుసు. దేర్ఫోర్ DCs of AB bar is equal to A by root of A square plus B square plus C square by root of A square plus B square plus C square plus C by root of A square plus B square plus C square. That is equal to minus 6 by root 77, 4 by root 77, 5 by root 77. అది. సో అలా డిఆర్స్ తెలుసుకొని ఫస్ట్, తర్వాతే డిసిస్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం, రైట్. నెక్స్ట్ ఫైండ్ ద డైరెక్షన్ cosines of the sides of the triangle whose vertices are 3, 5, -4, -1, 1, 2 and -5, -5, -2. ఇప్పుడు చేసాం 2 పాయింట్స్ ఇస్తే మనం డిసిస్ కనుక్కోవటం చేసాం కదా. ఇప్పుడు అలాంటిదే ఇది 3 వర్టిసెస్ ఇచ్చేసి ఆ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ యొక్క డిసిస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫైండ్ ద డిసిస్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే 2 పాయింట్స్ తీసుకోవడం, డిసిస్ క్యాలిక్యులేట్ చేసుకోవడం. అంటే ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం ఎలా చేసామో అలాంటివి 3 స్లైడ్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే ఏ సైడ్కి ఆ సైడ్ డిఆర్స్ డిసిస్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి కాబట్టి. రైట్. పాయింట్స్ ఏబిసి 3 పాయింట్స్ అజ్యూమ్ చేసుకోండి. let A 3, 5, -4, B -1, 1, 2, C -5, -5, -2. So first DRs of AB calculate చేయండి, డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ AB. సో ఒక్కదానికే ఫార్ములా వేస్తున్నా, మిగతా వాటికి ఇంక ఇదే ఫార్ములా యూజ్ చేసుకుంటాం. x2 - x1 y2 - y1 z2 - z1 అంటే అప్పుడు -1 -3 1 -5 2 + 4 అవుతుంది. అంటే -4 -4 6 అవుతుంది. ఇప్పుడు దీన్ని మైనస్తో మల్టిప్లై చేసుకొని 4 4 6 రాసుకోవచ్చు, -6 రాసుకోవచ్చు. లెట్ ఇట్ బి ఏబిసి. నౌ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 16 + 16 + 36 రూట్ 68 అంటే 2 రూట్ 17 అని రాసుకోవచ్చు. సో ఓకే, డిసిస్ తెలిసినాయి, ఇప్పుడు డిఆర్స్ తెలిసినాయి, డిసిస్ ఫార్ములా రాసుకుంటాం. అంటే ఇంకా ఫార్ములాలు ఏం రాయక్కర్లేదు, డైరెక్ట్గా 4/2 రూట్ 17, 4/2 రూట్ 17 -6/2 రూట్ 17 డైరెక్ట్గా రాసుకోవచ్చు. డిసిస్ ఆఫ్ ఏబి బార్ అని చెప్పేసి డైరెక్ట్గా రాసాం. 4/2 రూట్ 17 4/2 రూట్ 17 -6/2 రూట్ 17. ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది చూడండి, 2 2s క్యాన్సిల్ అవుతుంది. సో అప్పుడు క్యాన్సిల్ చేసుకుంటే అప్పుడు 2/√17 2/√17 -3/√17. సో ఇలాగే రిమైనింగ్ సైడ్స్ తీసుకోండి. బీసీ తీసుకుందాం నెక్స్ట్.
సో ఆ ఏబిసి పాయింట్స్ అంటే స్లైడ్ చేంజ్ అయింది కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ రాసుకున్నాను. ఇప్పుడు డిఆర్స్ ఆఫ్ బీసీ బార్ కనుక్కోండి. బీసీ అంటే -5 + 1 -5 -1 -2 -2 దట్ ఈస్ డిఆర్స్ ఆఫ్ బీసీ బార్ అవుతుంది. దట్ ఈస్ -4 -6 -4 రా. ఇక్కడ 3 numbers కి నెగిటివ్లే ఉన్నాయి, ప్లస్ చేసేయండి మొత్తం అంటే 4 6 4 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఏబిసి. అగైన్ రూట్ ఆఫ్ a² + b² + c² కనుక్కోండి. రూట్ ఆఫ్ 16 + 30 16 + 36 + 16 √68 again to √17. Now DCs of BC bar 4/2 √17, 6/2 √17, 4/2 √17. 2 cancel చేసుకోండి. So that is 2/√17, 3/√17, 2/√17. అలాగే నెక్స్ట్ CA బార్, CA or AC వాటర్ ఇట్ మే బి, ఎలా రాసినా ఇబ్బంది ఏం లేదు. డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ సిఏ బార్ చూడండి, పాయింట్స్ 3 తీసుకోండి. సిఏ బార్ అంటే అప్పుడు ఏసీ అంటే 3 + 5, 5 + 5 -4 + 2, లేదా ఇలా కూడా వేసుకోవచ్చు. -3 -5 -3 వేసుకోవచ్చు. -5 -5 -2 + 4 ఎలా వేసుకున్నా ఇబ్బంది ఏం లేదు. నెగిటివ్లు వస్తే మళ్ళీ పాజిటివ్లుగా మార్చుకుంటాం ఎలాగో మనం. సో రైట్. సో ఇప్పుడు 3 + 5 8 10 -2 రా. సో ఇక్కడ ఒక నంబర్కే నెగిటివ్ ఉంది కాబట్టి మనం ఏం చేంజ్ చేసే పని లేదు, డైరెక్ట్గా ఏబిసిలుగా ట్రీట్ చేసాం. నౌ రూట్ ఆఫ్ a² + b² + c², దట్ ఈస్ రూట్ ఆఫ్ 64 + 100 + 4 √168. సో దట్ ఈస్ 2√42 రా. Therefore DCs of CA bar 8/2 √42, 10/2 √42, -2/2 √42. So second table cancel చేసుకోండి. 2 1s 2 4s cancel. 4/√42, 5/√42, -1/√42. సో ఇవి DCs ఆఫ్ CA bar. సో ఇలా మనకి అంటే ఇప్పుడు డిఆర్స్ నుంచి DCs క్యాలిక్యులేట్ చేయడం టోటల్గా 5 ప్రాబ్లమ్స్ చేసినట్లు ఇప్పుడు మనం. సో అందరికీ పర్ఫెక్ట్గా వచ్చేయాలిరా డిఆర్స్ నుంచి DCs క్యాలిక్యులేట్ చేయడం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 5. If 6 10 10 1 0 -5 6 -10 0 are vertices of a triangle, find the direction ratios of its sides, determine whether it is right angled or isosceles. అంటే ఇక్కడ ఓన్లీ డైరెక్షన్ డిఆర్స్ మాత్రమే క్యాలిక్యులేట్ చేయమన్నారు, డైరెక్షన్ రేషియోస్ మాత్రమే క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో అప్పుడు అలాగే ట్రయాంగిల్ రైట్ యాంగిల్డ్ అవుతుందా కాదా కూడా క్యాలిక్యులేట్ చేయమన్నారు. రైట్ యాంగిల్డ్ ఐసోసెలస్ చెప్పమంటున్నారు మనకి. సో లెట్ సేమ్ ఇంతకుముందు ప్రాసెస్లోనే ఏబిసి నేమ్స్ ఇవ్వండి పాయింట్స్కి. లెట్ ఏ 6 10 10, B 1 0 -5, C 6 -10 0. నౌ డిఆర్స్ ఆఫ్ ఏబి బార్ ఫార్ములా ఫస్ట్ దానికి కాబట్టి ఫార్ములా వేస్తాం, అన్నిటికీ ఫార్ములాలు వేయక్కర్లేదు. అంటే 1 - 6, 0 -10, -5 -10. సో దట్ ఈస్ -5 -10 -15. ఇందులో మైనస్ కట్ చేస్తే 5 10 15 అవుతుంది. అది అలా ఉంచేసేయండి, అలా ఉంచేసారు వాళ్ళు. డిఆర్స్ ఆఫ్ బీసీ బార్ క్యాలిక్యులేట్ చేశారు. 6 - 1 -10 -0 0 + 5 అవుతుంది. అంటే 5 -10 5 రా. అలాగే డిఆర్స్ ఆఫ్ ఏసీ బార్ 6 - 6 -10 0 -10, లేదా రివర్స్ అయినా పర్లేదు. అంటే టోటల్గా 0 20 10 ఇవి డిఆర్స్ ఆఫ్ ఏసీ బార్. సో మరి ఇప్పుడు ఇందులో A2 నంబర్స్ A2 సెట్స్ యొక్క ప్రొడక్ట్స్ ఎడిషన్ సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఏమైనా 0 అవుతుందేమో అబ్జర్వ్ చేయండి. 75 25 ఎస్. సో ఏబి అండ్ బీసీలు చూడండి రా, ఏబి డిఆర్స్ -5 -10 -15, బీసీ డిఆర్స్ 5 -10 5. సో ఈ రెండింటిని ప్రొడక్ట్ చేసి సమ్ చేయండి. ఇది -25 + 100 -75 అంటే 100 అయిపోతుంది, 0 అయిపోతుంది.
So let B be an angle between AB bar and BC bar అనుకుంటే అప్పుడు cos B is equal to A1 A2 plus B1 B2 plus C1 C2 by root of A1 square plus B1 square plus C1 square into root of A2 square plus B2 square plus C2 square. సింప్లిఫై చేసుకుంటే మీకు డిఆర్స్ ఆఫ్ ఏబి డిఆర్స్ ఆఫ్ బీసీ ఇక్కడ రాశాను రా చూసుకోండి. A1 A2 అంటే -25 ప్లస్ B1 B2 అంటే ప్లస్ 100 వస్తుంది ప్లస్ C1 C2 అంటే అగైన్ -75 వస్తుంది. ఎస్ 0 బై సంథింగ్ 0 అయిపోతుంది. సో అంటే అప్పుడు కాస్ బి 0 కాబట్టి దాని యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. కాస్ బి 0 వచ్చింది కాబట్టి దాని యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90. దట్ ఈస్ 90 degrees రేడియన్స్ లో రాస్తే π/2 అవుతుంది. అది సో జస్ట్ ఇట్ ఈస్ ద రైట్ యాంగిల్ ఎట్ బి. నెక్స్ట్ వన్ చూడండి. షో దట్ ద లైన్స్ PQ bar and RS bar are parallel where PQRS are the points 2, 3, 4, 4, 7, 8, -1, -2, 1 and 1, 2, 5 respectively. అంటే PQRS పాయింట్స్ ఇచ్చారు. PQRS ఇచ్చి PQ అండ్ RSలు ప్యారలల్ గా ఉన్నాయని ప్రూవ్ చేయమంటున్నారు. ఏమని ప్రూవ్ చేస్తే సరిపోతుంది చెప్పండి? డైరెక్షన్ రేషియోస్. వెరీ గుడ్. డిఆర్స్ ఆఫ్ PQ కనుక్కోండి, డిఆర్స్ ఆఫ్ RS కనుక్కోండి. ఇంకా DCస్కి వెళ్ళక్కర్లేదు, ఎందుకంటే డిఆర్స్ తో కూడా ఫార్ములా చెప్పాం కదా మనం. సో ప్యారలల్ అంటే అప్పుడు రేషియో ఆఫ్ ద డిఆర్స్ A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 ఈక్వల్ టు C1/C2 అని ప్రూవ్ చేస్తే చాలు. 3 వాల్యూస్ ఈక్వల్ అని ప్రూవ్ చేస్తే చాలు. మరి చేద్దాం. ఫస్ట్ PQ తెలుసు కదా, డిఆర్స్ ఆఫ్ PQ రా 4 - 2, 7 - 3, 8 - 4. సో దట్ ఈస్ 2, 4, 4 డిఆర్స్ ఆఫ్ PQ. అలాగే డిఆర్స్ ఆఫ్ RS బార్ కనుక్కోండి. RS x2 - x1 మళ్ళీ అంటే 1 + 1 2 + 4 2 5 - 1 అవుతుంది. 2, 4, 4. సో A1/A2 ఈక్వల్ టు B1/B2 ఈక్వల్ టు C1. A1/8 అంటే 2/2 1, 4/4 1, 4/4 1. సో ఆల్ వాల్యూస్ ఈక్వల్ అవుతున్నాయి. సో దేర్ ఫార్ ద లైన్స్ PQ బార్ అండ్ RS బార్ ఆర్ ప్యారలల్. సో డిఆర్స్ సేమ్ అవుతున్నాయి కాబట్టి ప్యారలల్ అవుతున్నాయి మనకు అక్కడ. అలాగే సార్ పర్పెండిక్యులర్ అనొచ్చు చూడండి. షో దట్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ 2, 3 - 1, 3, 5 - 3 ఈజ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ 1, 2, 3, 3, 5, 7 అంటున్నారు. అంటే ఏమని ప్రూవ్ చేయాలి ఇక్కడ? A1 A2 plus B1 B2 plus C1 C2 equals to 0. సో అంటే ఫస్ట్ డిఆర్స్ ఆఫ్ పాయింట్స్ కి నేమ్స్ ఇవ్వండి. PQRS అని ఇవ్వచ్చు లేదా ABCD అని ఇవ్వచ్చు, ఎట్లయినా పర్వాలేదు. AB అలాగే C డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ AB x2 - x1, y2 - y1, z2 - z1. అంటే అప్పుడు 3 - 2, 3 - 2 1, 5 - 3 అలాగే -3 + 1 అవుతుంది. అంటే 1, 2 - 2. ఇవి A1 B1 అంటే 2 లైన్స్ కాబట్టి ఫస్ట్ లైన్ కి 1, 1, 1 సఫిక్స్ రాసుకుంటాము, సెకండ్ లైన్ కి 2 అని రాసుకుంటాం సఫిక్స్. నెక్స్ట్ C అండ్ D రిమైనింగ్ నెక్స్ట్ 2 పాయింట్స్. డిఆర్స్ ఆఫ్ CD 3 - 1, 5 - 3, 7 - 3. సో దట్ ఈస్ 2, 3, 4. లెట్ ఇట్ బి సమ్ A2 B2 C2. పర్పెండిక్యులర్ ని ప్రూవ్ చేయమంటున్నాడు కాబట్టి నవ్ A1 A2 plus B1 B2 plus C1 C2 క్యాలిక్యులేట్ చేస్తున్నాం రా. దట్ ఈస్ ఈక్వల్ టు సో A1 A2 అంటే 1 × 2 plus 2 × 3 plus -2 × 4. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 + 6 - 8 అవుతుంది. దట్ ఈస్ 8 - 8 0. సో మరి ఇప్పుడు A1 A2 plus B1 B2 plus C1 C2 = 0 వచ్చింది కాబట్టి therefore the line passing through A and B is perpendicular to the line passing through C and D, or simply line AB is perpendicular to line CD. ఆ లైన్ పైన యారో మార్క్ చేశారంటే దాన్ని లైన్ అని చదవాలి మనం. లైన్ AB is perpendicular to line CD.
ప్యారలల్ అంటేనేమో A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 ఈజ్ ఈక్వల్ టు C1/C2, లేదా డిఆర్స్ ఆఫ్ టూ లైన్స్ సేమ్ వచ్చినా ఆన్సర్ అదే. పర్పెండిక్యులర్ అంటే A1A2 ప్లస్ B1B2 ప్లస్ C1C2 ఈక్వల్ టు 0 రావాలి, పర్పెండిక్యులర్ అవుతాయి. నెక్స్ట్ వన్ సేమ్ ఇదే మోడల్ రా, మళ్ళీ ఒకసారి చూడండి. 9th వన్ కూడా. O is the origin. P2, 3, 4 and Q1, K1 are points such that OP perpendicular to OQ. Find K. చూడండి, O is origin అంటే ఆరిజిన్ 0, 0, 0, P పాయింట్ 2, 3, 4, Q పాయింట్ 1, K1, OP అండ్ OQ పర్పెండిక్యులర్ అంటున్నాడు. OP OQలు పర్పెండిక్యులర్ అంటే డిఆర్స్ ఆఫ్ OP డిఆర్స్ ఆఫ్ OQ కనుక్కోండి. A1A2 ప్లస్ B1B2 ప్లస్ C1C2 ఈక్వల్ టు 0 చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డిఆర్స్ ఆఫ్ OP అంటే మళ్ళీ 2, 3, 4 వస్తాయిరా, ఎందుకంటే ఏ పాయింట్ లో నుంచి 0, 0, 0 సబ్ట్రాక్ట్ చేసినా మళ్ళీ అద పాయింట్ ఇట్ సెల్ఫ్ వస్తుంది మనకి. 2 - 0, 3 - 0, 4 - 0 అంటే 2, 3, 4, దట్ ఈస్ A1 B1 C1 తీసుకోండి. నెక్స్ట్ డిఆర్స్ ఆఫ్ OQ బార్ 1 - 0 అంటే 1K1 వస్తుంది. Since OP perpendicular to OQ, that implies A1A2 plus B1B2 plus C1C2 equal to 0. అంటే అప్పుడు 2 into 1, 2 plus 3K plus 4 is equal to 0 రా. అంటే 3K is equal to -6 అవుతుంది. then K is equal to -2. చూడండి, సింపుల్గా ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. యాంగిల్స్ కాన్సెప్ట్స్ డీసీస్ నుంచి డిఆర్స్ లేదా డిఆర్స్ నుంచి డీసీస్ క్యాలిక్యులేట్ చేయడం వరకే చేసాం ఇప్పటి వరకు కూడా. మనం ఓన్లీ సింగిల్ కాన్సెప్ట్ మీద వెళ్తున్నాం ప్రజెంట్ మనం. రైట్, నెక్స్ట్ వన్. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ డిసి బార్ అండ్ ఏబి బార్ వేర్ ఏబిసిడి. సో యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు ఇక్కడ. అంటే కాస్ థీటా ఫార్ములా వేసుకుంటాం. డిఆర్స్ ఆఫ్ ఏబి అండ్ డిఆర్స్ ఆఫ్ డిసి కనుక్కోండి. ఏబిసిడి పాయింట్స్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ గివెన్ ఏబిసిడి డిఆర్స్ ఆఫ్ డిసి వారు x2 - x1 y2 - y1 z2 - z1 అంటే అప్పుడు 1 - ఆఫ్ -1 రాయండి, లేదా -1 -1 ఎట్లా రాసినా పర్వాలేదురా. అలాగే 2 - 0, 4 - 5, దట్ ఈస్ -2, 2, -1. ఇది డిఆర్స్ ఆఫ్ డిసి బార్. అలాగే డిఆర్స్ ఆఫ్ ఏబి బార్ క్యాలిక్యులేట్ చేయండి. 4 - 3, 6 - 4, 3 - 5, 1, 2, -2 సారీ. సో ఇప్పుడు మనకి లెట్ థీటా బి ద యాంగిల్ బిట్వీన్ డిసి బార్ అండ్ ఏబి బార్ అని అజ్యూమ్ చేసుకోండి. దెన్ కాస్ థీటా ఇస్ ఈక్వల్ టు A1A2 plus B1B2 plus C1C2 by root of A1 square plus B1 square plus C1 square -2. రైట్, చూడండి ఇక్కడ మీరు ఇక్కడ ఫస్ట్ సెట్కి ఎదురుగా బ్రాకెట్ పెట్టుకొని A1 B1 C1 అని రాసుకోండి నోట్స్లో. అంటే వీళ్ళు ఇక్కడ రాయలేదు, రాస్తే బాగుంటుంది. ఈ ఫస్ట్ సెట్ -2 to -1కి ఆపోజిట్గా దట్ ఈస్ ఈక్వల్ టు A1 B1 C1 మన ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో రాసాం. అలాగే నోట్స్లో నోట్ చేసుకోండి అమ్మాయి. అలాగే సెకండ్ సెట్ 1, 2, -2కి ఆపోజిట్గా ఈజ్ ఈక్వల్ టు పెట్టి మళ్ళీ బ్రాకెట్లో A2, B2, C2 అని రాసుకోండి. రైట్, ఇప్పుడు ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తారా మనం ఇక్కడ. A1A2 plus B1B2 plus C1C2 by root of A1 square plus B1 square plus C1 square into root of A2 square plus B2 square plus C2 square. So -2 plus 4 plus 2 by, so this is √9 into √9 రా, అంటే 9, లేదా √9 అంటే 3, ఇది √9 కాబట్టి 3. సో ఈ -2 plus 2 క్యాన్సిల్ అవుతుంది, దట్ ఈస్ 4/9 వస్తుందిరా. అంటే కాస్ థీటా వాల్యూ 4/9, అప్పుడు థీటా వాల్యూ కాస్ ఇన్వర్స్ 4/9. సో ఇలా యాంగిల్ ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం మనం. సో ఇక్కడ కూడా మీరు మాడ్యులస్ ఇక్కడ మిస్ అయిపోయిందిరా, ఇక్కడ కూడా మాడ్యులస్ పెట్టుకోండి కంపల్సరీగా నోట్స్లో. ఇక్కడ మాడ్యులస్ తీసేసి రాసాం కానీ బట్ మాడ్యులస్ ఉండాలి ఇక్కడ కూడా. అది నెక్స్ట్. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ ప్రాబ్లం రా, పబ్లిక్లో ఒకసారి 7 మార్క్స్కి ఇచ్చారు ఈ ప్రాబ్లం చూడండి.
The vertices of a triangle are A 1 4 2, B minus 2 1 2, C 2 3 minus 4. Find యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి అంటున్నారు. ఇప్పుడు మనం జస్ట్ 2 లైన్స్ మధ్య యాంగిల్ క్యాలిక్యులేట్ చేసాం, అంటే ఒక యాంగిల్ క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు ఏమంటున్నాడు వాడు టోటల్గా, సో యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అంటే 3 యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు, అంతే, ఏం లేదు. అంటే డిఆర్స్ ఆఫ్ ఏబి, డిఆర్స్ ఆఫ్ బిసి, డిఆర్స్ ఆఫ్ సిఏ ఆల్రెడీ మనం ఫస్ట్లోనే కనుక్కున్నాం. మనం అదే డిఆర్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం మనం ఫస్ట్. ఏబిసి 3 పాయింట్స్ ఇచ్చారా. సో ఫస్ట్ డిఆర్స్ ఆఫ్ ఏబి, డిఆర్స్ ఆఫ్ బిసి క్యాలిక్యులేట్ చేయండి. డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఏబి బార్ ఫార్ములా అది. సో అంటే అప్పుడు -2 -1, 1 -4, 2 -2. That is -3 -3 0. Next DRs of BC bar, BC that is 2 plus 2 అవుతుంది, 3 -1 -4 -2, 4 2 -6 DRs of BC bar. Next అలాగే DRs of CA bar, C లో నుంచి A సబ్ట్రాక్ట్ చేయండి, 1 -1 -6 రా, -1 ఏసీ గారు, ఏసీ అంటే అప్పుడు 2 -1 4 3 -4 -4 -2, లేదా రివర్స్లో రావచ్చు, 1 -2 4 -3 2 + 4. సో -1 1 6 రా. సో ఇట్లా ఆల్ సైడ్స్ యొక్క డిఆర్స్ తెలిసినాయి. ఇప్పుడు యాంగిల్స్ కాస్ ఏ కావాలనుకుంటే, యాంగిల్ ఏ కావాలి అంటే ఏబి ఏసీ డిఆర్స్తో ఫార్ములా వేసుకోవాలి. యాంగిల్ బి కావాలి అంటే బిఏ డిఆర్స్ బీసీ డిఆర్స్ అంటే బిఏ బీసీలు యూజ్ చేసుకోవాలి. యాంగిల్ సి కావాలంటే బీసీ అండ్ సిఏ యూజ్ చేసుకుంటే సరిపోదు. సో డయాగ్రామ్ నుంచే ఏ లైన్స్ యొక్క డిసిస్ తీసుకుంటే ఏ యాంగిల్ వస్తుంది మీరు అబ్జర్వ్ చేసుకోవాలరా. యాంగిల్ ఏ కావాలి అంటే ఏబి అండ్ ఏసీ, ఏబి క్యాలిక్యులేట్ చేసాం, ఇది కూడా ఏసీ డిఆర్స్ ఇక్కడే ఉన్నాయి మనకి, -1 1 6. Let A be the angle between the lines AB and AC, then cos A is equal to A1 A2 plus B1 B2 plus C1 C2 by root of A1 square plus B1 square plus C1 square into root of A2 square plus B2 square plus C2 square. సో మరి ఆ ఏబి అండ్ ఏసీ ఆ డిఆర్స్ ఏంటి ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దాము. సో డిఆర్స్ ఆఫ్ ఏబి -3 -3 0 రా, డిఆర్స్ ఆఫ్ ఏసీ ఏమో -1 1 6. సో అవి అందులో సబ్స్టిట్యూట్ చేసుకోండి. A1 A2 అంటే -3 × -1 +3 అవుతుందిరా, -3 × 1 -3 అవుతుంది, ప్లస్ 0 × -6 అంటే 0. ఇంకా డెనామినేటర్లో √A² + B² + C² ఎలాగో రాసుకుంటాం. చూడండి ఇక్కడ న్యూమరేటర్ 0 అయిపోయిందిరా. సో న్యూమరేటర్ 0 అయిపోయింది కాబట్టి డైరెక్ట్గా యాంగిల్ ఏ 90 degrees అవుతుంది. A = 5/2. cos A 0, then A = 90 degrees. 1 యాంగిల్ వచ్చేసిందిరా. నెక్స్ట్ బి అంటే బి అంటే బిఏ బీసీలు, డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ బిఏ బీసీ కావాలి. బి బి యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ ఏబి అండ్ బీసీ, దెన్ కాస్ బి ఈజ్ ఈక్వల్ టు, అగైన్ ఫార్ములా ఆల్రెడీ పైన యూజ్ చేసాం కాబట్టి ఇంకా మళ్ళీ ఫార్ములా వేయక్కర్లేదు, ఒక చోట వేస్తే చాలు. సో ఏబి అండ్ బీసీ డిఆర్స్ రాసుకున్నాను ఇక్కడ. A1 A2 plus B1 C1 C2 ఎలాగో 0 అయిపోతుంది. A1 A2 అంటే -12, దిస్ ఈజ్ -6 by √of A1² plus B1² plus C1² into √A2² plus B2² plus C2² అంటే 16 + 4 + 36. సో న్యూమరేటర్ -12 -6 అంటే -18 మాడ్యులస్ ఉందిరా. సో √18 into √56. సో దర్ ఇస్ మాడ్యులస్ ఉంది కాబట్టి దెన్ 18 by, మరి 18 డైరెక్ట్గా మాడ్యులస్ ఉంది కాబట్టి మైనస్ ఎస్కేప్ అవుతుంది. 18/8 √18 అంటే 3√2, √56 అంటే 2√14. ఇక్కడ 3 × 2 6 6 3 క్యాన్సిల్ అయిపోతుందిరా. అప్పుడు 3/√2 into √14, √2 into √14 అంటే √2 into 14 28 అవుతుంది. సో 3/√28 cos B వాల్యూ, దెన్ B వాల్యూ cos ఇన్వర్స్ 3/√28
అంటే రూట్ 28ని కావాలంటే మరి 2√7 రాసుకోవచ్చు. b is equal to cos inverse 3/2√7. అలాగే యాంగిల్ C, లెట్ C be the angle between CA బారు CB బారు, CACB లేదా CABC ఎట్లయినా పర్వాలేదు. దెన్ అంటే cos B is equal to cos C is equal to AC BCల యొక్క డైఆర్స్ ఇక్కడ రాశాను నేను. మామూలు A1 A2 అంటే -1 × 4 +1 × 2 +-6 × -6 డివైడ్ బై √A² + B² + C² అంటే 16 + 4 + 36 అలాగే 1 + 1 + 36 అండర్ రూట్. సో న్యూమరేటర్ చూడండి రా, -4 + 2 + 36 రా, అంటే 36 + 2 38, 38 - 4 అంటే 34 వస్తుంది న్యూమరేటర్. సో డెనామినేటర్ వచ్చేటప్పటికి √56 × √38 వస్తుంది. రాంగ్ వచ్చింది చూడండి, ఇక్కడ ప్లస్ -36 పడిందిరా, నోట్స్ లో +36 కరెక్షన్ చేసుకున్నాం అందరూ. -4 + 2 + 36 ఉండాలా, బై మిస్టేక్ మైనస్, బట్ ఆన్సర్ కరెక్టే వచ్చింది ఇక్కడ మళ్ళీ. రైట్. సో ఇప్పుడు √56 అంటే 2√14 38. సో అప్పుడు √38ని 38లో క్యాన్సిల్ చేసుకుంటే ఇది √38 అవుతుంది. అప్పుడు √38/2√14. మళ్ళీ ఇది √38/√14 రాసుకొని 2 7s 2 19s క్యాన్సిల్ చేసుకో. ఇక్కడ డిఆర్స్ ఆఫ్ ఏసీఏ మిస్టేక్ పడింది సార్. లేదురా, కరెక్టే ఉంది చూడు. 1 + 6 సార్. అవునా? ఓకే, -1 1 + 6. ఓకే ఓకే సార్, అట్లా కరెక్షన్ చేసుకున్నట్లయితే. సో ఒక్కసారి టోటల్గా ఈ కాసీ వాల్యూ మొత్తం కరెక్షన్ చేసుకోండిరా. అంటే ఇప్పుడు -40 + 2 -38 అవుతుంది. -40 + 2 అంటే ఇక్కడ మీకు కరెక్షన్ చేసుకోవాలి. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు కరెక్షన్ చేశాను, అబ్జర్వ్ చేసుకోండి. డిఆర్స్ ఆఫ్ ఏసీ -1 1 6 అవుతుంది. సో అప్పుడు కాస్ సి A1 A2 + B1 B2 + C1 C2/√A1² + B1² + C1² × √A2² + B2² + C2². సో సింప్లిఫై చేసుకుంటే మాడ్యులస్ ఆఫ్ -38 అంటే +38 అవుతుంది. సింప్లిఫికేషన్ చేసుకుంటే that is √19/2√7, that is cos C value. Therefore C is equal to cos inverse of √19/2√7. సో ఇలా యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఒక్కసారి ఈ ప్రాబ్లం మనకి పబ్లిక్ లో 7 మార్క్స్ ఇచ్చారా. సో అంటే యాంగిల్ క్యాలిక్యులేట్ చేయడం యాక్చువల్ చాలా ఈజీ ప్రాబ్లం. కొంతమంది ఏంటంటే దీన్ని ప్రాక్టీస్ చేయరు. ప్రాక్టీస్ చేయకపోతే ఎలా కనుక్కోవాలి యాంగిల్స్ అనే డౌట్ వస్తూ ఉంటుంది మీకు. అందుకని యాంగిల్స్ క్యాలిక్యులేట్ చేయడం చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు అలా ఉండిపోతుంది మీకు. ఓకేరా, నెక్స్ట్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. ఓకేనా, క్లాస్ క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఓకేరా.